హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. దసరా పండుగ సెలవులు ముగించుకొని తిరిగి హైదరాబాద్ బాట పట్టారు జనం. దీంతో రహదారి వాహనాలతో ఫుల్ రష్గా మారింది. చిట్యాలలో నేషనల్ హైవే 65 పై రద్దీ కొనసాగుతోంది. అంబులెన్స్లకు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. నార్కట్ నుంచి హైదరాబాద్కు వెళ్లడానికి గంటల కొద్ది సమయం పడుతోంది. డీటెయిల్స్ అందించడానికి శేఖర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శేఖర్, ఏంటి అప్డేట్స్? గుడ్ మార్నింగ్ చంద్రిక. దసరా పండుగను ముగించుకొని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు పెద్ద ఎత్తున వాహనదారులు తరలిస్తున్నారు. దాంతో నేషనల్ హైవేలు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ప్రధానంగా కూడా కొర్లపహాడు టోల్ గేట్ వద్ద కావచ్చు, అదేవిధంగా నార్కట్పల్లి నుంచి అద్దంకి రహదారి ఉంటుంది. అక్కడి నుంచి ఏపీ నుంచి నార్కట్పల్లికి వచ్చే మాడుగులపల్లి కొంత అక్కడ ట్రాఫిక్ కొంత తక్కువ ఉన్నది. కానీ పంతంగి యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటపల్లి వద్ద పంతంగి టోల్ గేట్ వద్ద మాత్రం పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఇక దానికి తోడు వాహనాలు కూడా ఏపీ నుంచి వచ్చే విజయవాడ నుంచి కావచ్చు, అదేవిధంగా అద్దంకి నుంచి వచ్చే వాహనాలు నార్కట్పల్లి ఫ్లైఓవర్ ఎక్కుతాయి. ఒకే దగ్గరికి నుంచి అక్కడి నుంచి హైదరాబాద్ కు వస్తుంటాయి. దాంతో నార్కట్పల్లి, చిట్యాల, గుండ్రంపల్లి, పెదకాపర్తి వద్ద ఇక్కడ సర్వీస్ రోడ్ల ఇబ్బందులు, దాంతో పాటు కొంత రోడ్లకు సంబంధించి డైవర్షన్ కూడా లేకపోవడంతో పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. మరోవైపు గుండ్రంపల్లి వద్ద మధ్యలోనే లారీలు ఆగిపోవడంతో ఆ వాహనాలను పక్కకు తీసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. అప్పటికి కూడా దారి మళ్లించారు. అయినప్పటికీ కూడా వాహనాలన్నీ కూడా పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు అంబులెన్స్లు కూడా ఆ ట్రాఫిక్ లో ఇరుక్కొని కొంతమంది రోగులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరోవైపు వృద్ధులు, చిన్నారులందరూ కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటారు. గత 2 రోజులుగా దసరా పండుగ ముగియగానే హైదరాబాద్ కు పెద్ద ఎత్తున వాహనాలు వస్తున్నాయి. నేషనల్ హైవే మీద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతున్నది. అప్పటికే సర్వీస్ రోడ్లు కావచ్చు, అదేవిధంగా మధ్యలో చిట్యాల కావచ్చు, అదేవిధంగా పెదకాపర్తి వద్ద పెద్ద ఎత్తున ఫ్లైఓవర్ కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఆ ఫ్లైఓవర్ తోటి రోడ్డు డైవర్షన్ ఉంది. సర్వీస్ రోడ్ల వెంట వాహనాలు పోవాల్సి వస్తుంది. అక్కడ గంటల తరబడి వెహికల్స్ ఆగిపోతున్న పరిస్థితి. పోలీసులు కూడా వెహికల్స్ ని క్లియర్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఒకేసారి వాహనాలు రావడం, రాత్రి నుంచి కూడా ఇది ఫ్లోటింగ్ ఉంది. నిన్న సాయంత్రం దాదాపు చిట్యాల కావచ్చు, అదేవిధంగా పెద్దకాపర్తి వద్ద గంటల తరబడి నిలిచిపోయారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా అదే పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు కావచ్చు, స్కూల్స్, విద్యా సంస్థలకు సంబంధించి ఈ రోజు నిన్నటితోటి హాలిడేస్ ముగిసినాయి. ఈ రోజు నుంచి మళ్ళీ స్కూల్స్ రన్ అవుతున్నాయి. దాంతో బయట ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరుగు ప్రయాణం హైదరాబాద్కి వస్తున్నారు. దాంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతున్న నేషనల్ హైవేలో. మరోవైపు విజయవాడ రోడ్లు ఎట్లుంటే వరంగల్ కు సంబంధించి కూడా వరంగల్ బీబీనగర్ టోల్ గేట్ వద్ద కూడా పెద్ద ఎత్తున వెహికల్స్ నిలిచిపోయాయి. కొంత ఫాస్ట్ ట్రాక్ ఇష్యూ ఉంది. ఫాస్ట్ ట్రాక్ ఇష్యూని సాల్వ్ చేస్తూ వాళ్ళు టోల్ ప్లాజాకు సంబంధించిన సిబ్బంది కూడా వెహికల్స్ ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు NH65 పైనే నార్కట్పల్లి నుంచి హైదరాబాద్ వరకు మాత్రం ట్రాఫిక్ కు సంబంధించిన ఇబ్బందులు పెద్ద ఎత్తున ఉన్నాయి చంద్రిక.